ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో పదే పదే ఒక 4-5 టైమ్స్ చూసుంటాను. క్షణిక కోపం ఒక జీవితాన్నే నాశనం చేసేసింది. చిన్న పాప అండి, అసలు లోకమే తెలియని పాప. వాళ్ళత్త వచ్చి ఆ పాప కాళ్ళు అట్లే విరిచేస్తుంది. ఎంత నొప్పికి విలువిల్లా ఆడుతుంది. అసలు మనసు ఎలా వచ్చింది అలా చేయడానికి? ఈ కోపం ఉంటే పెద్దల పైన చూపించుకోండి, అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల పైన ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారు? ఇంకా జీవితాంతం ఆ పాప ఎంత బాధలు పడాల్సి వస్తుందో. ఈ వీడియో చూసినప్పటి నుంచి నాకు 2 డేస్గా నిద్రే రావడం లేదు. అసలు వాళ్ళ అమ్మగారిని వీడియో తీయకపోయింటే పాప ఎందుకు ఏడ్చేదో అర్థమే అయి ఉండదు. అసలు నా మైండ్లో నుంచి ఆ వీడియో పోవడమే లేదు. సరే, మరి రెసిపీలోకి వచ్చేస్తే బెండకాయ పచ్చడిను రాగి సంగటి చేద్దాం అనుకొని చేస్తున్నాను. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి బెండకాయ పచ్చడి. ఒక పక్క రాగి సంగటికి స్టవ్ ఆన్ చేసి బియ్యం పెట్టేశాను. బెండకాయ పచ్చడికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వాడ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే కడాయిలో బెండకాయలు వేసి నూనె వేసి మంచిగా వాడ్చుకోవాలి. ఈ లోపల సంగటి అయితే పొంగొచ్చేసింది. సో సంగటికి సరిపోయేంత నీళ్ళు ఉంచుకొని మిగతా అంతా తీయేస్తున్నాను. ఈ లోపల పాపకు ఫుడ్ పెట్టే టైం అయింది. సో పాపకి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని మిక్సీలో వేసి పాపకు కూడా ఇంకో పొయ్యి మీద టకటకని ఫుడ్కి రెడీ చేసేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప అండి. సో వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి పక్కన స్టవ్ ఆన్ చేసి జావకి మంచిగా రెడీ చేసేస్తున్నాను. ఈ లోపల మనకు రాగి సంగటి మంచిగా అన్నం అనేది ఉడికిపోయేసింది. నేనైతే అన్నం ఉడికిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక గ్లాసు వరకు రాగి పిండిని వేసి మూత పెడేసి సిమ్లో పెడేసాను. ఈ లోపల బెండకాయ పచ్చడికి రెడీ చేసిన మిశ్రమాన్ని మిక్సీలో 1-2 తిప్పులు తిప్పండి. తర్వాత బెండకాయలు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ 1-2 తిప్పులుదా తిప్పండి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఈ లోపల రాగి సంగటి మూత తీసుకొని తెడ్డితో మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపి వైట్ అన్నం కనిపించకుండా మంచిగా రాగి పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, స్టవ్ ఆపేసి మూత పెడేసినామంటే రాగి సంగటి రెడీ అయిపోయింది. సో రాగి సంగటి రెడీ అయింది కాబట్టి నేను ముద్దలు చేసేద్దాం అనేసి మంచిగా ముద్దలు చేసుకొని హాట్ బాక్స్లో వేసి పెడేసినాను. అంతే, వేడి రాగి సంగటి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మార్నింగ్ టైంలో చేసినాను కాబట్టి టిఫిన్ లాగా మంచిగా ప్లేట్లో వేసి గుంత చేసి పచ్చడి వేసినాను. మా హస్బెండ్ దగ్గరికి పోతే మా హస్బెండ్ ఏమన్నాడంటే గుంత వచ్చి పులుసుకు చేయాలంట, పచ్చడికి గుంత చేయకూడదంట. నాకేమంటే రాగి సంగటి గుంత చేసుకొని తినేదే ఇష్టము. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.